ఇప్పుడు జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 2026కి వాస్తవంగా 21కి జరగాలి. 2001, 11 లెక్కల ప్రకారం అయితే భారతదేశంలో ఏ ప్రాంతాలలో ఏ మైనారిటీ మతాలు ఏ రాష్ట్రంలో ఎక్కువ వస్తున్నాయి అన్నటువంటి దానికి సంబంధించినటువంటి సర్వేలో సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ఇస్లాం పెరుగుతుందట, అరుణాచల్ ప్రదేశ్లో క్రిస్టియానిటీ పెరుగుతుందట, అస్సాము, బీహారు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాలలో ముస్లిం సామాజిక వర్గ జనాభా సంఖ్య భారీగా పెరిగింది. అదే సందర్భంలో జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ముస్లింల సంఖ్య పెరుగుతోంది. మణిపూరు, మేఘాలయ, మిజోరాము, నాగాలాండ్లో క్రిస్టియన్ సంఖ్య పెరుగుతోంది హిందువుల కంటే కూడా. ఒడిస్సా, పంజాబు, రాజస్థాన్లో మళ్ళీ ఇస్లాము, సిక్కిములో క్రిస్టియానిటీ, తమిళనాడు, తెలంగాణలో ఇస్లాం పెరుగుతోంది, త్రిపురలో క్రిస్టియానిటీ పెరుగుతుంది, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్లో ఇస్లాం పెరుగుతుంది. పెరగడం అంటే మత మార్పిళ్ళు కాదు, ఆ మతస్థుల యొక్క పెరుగుతున్న జనాభాతో పోల్చుకుంటే హిందువుల జనాభా తక్కువ ఉంది.